ఏంటవుతుంది? భాషాభివృద్ధి, సాంఘికాభివృద్ధి, శారీరక అభివృద్ధి, మానసికాభివృద్ధి, వివేకాభివృద్ధి ఇవన్నీ కూడా జరుగుతాయి. సరేనా? ఒక్క అభినయ గీతాలు పాడించడం వల్ల ఒక్కొక్కటి జరుగుతుంది. ఏమి మన యాక్షన్ చేయడం వల్ల శారీరక అభివృద్ధి జరుగుతుంది, పాట పాడడం వల్ల భాషాభివృద్ధి జరుగుతుంది, వివేకాభివృద్ధి కూడా. ఒకడు బాగా ఎగిరేస్తాడు, ఒకడేమో చిన్నగా ఎగరేస్తాడు. డెవలప్మెంట్ అనేది వాటిలో ఉండే ఎమోషన్స్ అంతా బయట పోయినాయి అనుకోండి. కొంతమంది అట్లే సైలెంట్గా ఉంటారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ మీద ఎవరు కొంచెం కనిపించినప్పుడు ఆ ఎమోషన్స్ అంతా బయట వస్తాయి. అట్లా లేకుండా ఈ డెవలప్మెంట్ జరగాలి అంటే కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు, ఎక్కడంటే అక్కడ వాళ్ళ బిహేవియర్ అర్థంగా ఉంటుంది. ఆ డెవలప్మెంట్ అనేది జరిగింది అంటే వాళ్ళు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ కూడా వస్తుంది. ఎక్కడ ఏ విధంగా వాళ్ళ ఉద్వేగాన్ని ఆపుకోవాలి అనేది కూడా, ఎక్కడెక్కడ చూపించాలి, ఎక్కడెక్కడ ఆపుకోవాలి అనేది కూడా కనిపిస్తుంది. కొంతమంది ఏదైనా బొమ్మ తీసుకున్నందుకో సైలెంట్గా ఎత్తి దాచిపెట్టుకున్నట్టు వెళ్ళిపోతారు. అంటే షేరింగ్ అనేది సామాజిక అభివృద్ధి కూడా షేరింగ్ వస్తుంది. ఆ విధంగా అన్ని రకాల డెవలప్మెంట్లు జరుగుతాయి. నెక్స్ట్ కథ ద్వారా భాషాభివృద్ధి, మానసికాభివృద్ధి. కథల్లో పాత్రలను పరిచయం చేస్తూ పాత్రలను అభినయం చేయడం వల్ల ఉద్వేగాభివృద్ధి జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ సామాజిక అభివృద్ధి. అంటే ఒక పాత్రలు 5 మందికి ఇచ్చినామనుకోండి, నా తర్వాత అంటే తర్వాత అనేది గుర్తొస్తుంది. ఒకడేమంటే ప్రతిదానికి ముందు వస్తాడు, ఒకడేమో ప్రతిదానికి వెనక్కుంటాడు. ఆ విధంగా కాకుండా దాని తర్వాత ఇది, దీని తర్వాత అది, తర్వాత అనే ఆలోచన వస్తుంది. వాటి తర్వాత నేను చేయాలి, నా తర్వాత ఇది చేయాలి అనేది కూడా పిల్లలు ఆలోచిస్తారు. అది సామాజిక అభివృద్ధి అనేది వస్తుంది. తర్వాత సృజనాత్మకత. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మనం చేసే దాంట్లో చాలా పెద్ద సబ్జెక్టు సృజనాత్మకత. చిన్న పేపర్ చింపడం దగ్గర నుండి దాన్ని ఉండలు చేయడం దగ్గర నుండి కూడా వస్తుంది. ఆ పేపర్ చింపడం ఏమొస్తుంది? చిన్న కండరాలు. అవునా? ఒకప్పుడు ఇసుకలో రాయించేవాళ్ళు. ఆ ఇసుకలో రాయించడం వల్ల ఈ చిన్న కండరాల అభివృద్ధి అనేది చాలా బాగా జరుగుతుంది. కానీ ఇప్పుడంతా కందిపోతారు అన్నట్టు ఎప్పుడైతే ఇసుకలో ఆడడము, ఇసుకలో గత్తడము, అంటే నడిచేదానికి కూడా ఎప్పుడు చెప్పులేసుకొని కూడా నడవకూడదు. ఎందుకంటే ఇసుకలో నడవండి బ్లడ్ ప్రెషర్ అంటే సర్క్యులేషన్. అదే గట్టిలో నడవండి బాగుంటుంది. ఎప్పుడు ఈ బండలపై నడవకూడదు, బండలపై చుట్టూ నడిచినామని చెప్పకూడదు. ఎప్పుడు కానీ మట్టిలో నడవడము. ఈ కరోనా అంతవరకు చాలా జాగ్రత్త. ఎందుకు అంటే ఇమ్యూనిటీ పవర్ ఉండదు. మట్టిలో ఎప్పుడైతే మనం ఆడుకుంటామో దొల్లాలో బాగా ఇమ్యూనిటీ వస్తుంది. కొంతమందికి ఊరికే డస్ట్ అట్లా అంటే కూడా తట్టుకోలేదు. అదే విలేజ్లో ఉండే వాళ్ళకి చూడండి బాగా ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ మట్టిలోనే నడుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అంటే డస్ట్ అలర్జీ అనేది ఉండదు. కొంతమందికి ఈ టైంలో, ఈ ఫిబ్రవరి మార్చి ఈ టైంలో డస్ట్ ఎక్కువ లేస్తుంది. చాలా మందికి అలర్జీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే డస్ట్ అలర్జీ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కటి మనం నేచర్తో ఎంత దగ్గరగా ఉంటామో అప్పుడు మనకు అన్నీ కూడా మన శరీరము దానికి అనుకూలంగా తయారవుతుంది. లేదనుకోండి మనం ఏమి చేయకుండా ఉన్నాము అంటే మన శరీరం అట్లే ఉంటుంది. ఇప్పుడు విలేజ్లో పిల్లలకు చూడండి, అర్బన్లో ఉండే పిల్లలకు చూడండి, ఎంత తేడా ఉంటుంది. మనమే విలేజ్లో పెరిగిన వాళ్ళు చూడండి, అర్బన్లో పెరిగిన వాళ్ళు చూడండి, వాళ్ళు రఫ్ అండ్ టఫ్గా ఉంటారు. వాళ్ళ బుర్ర కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఎంతసేపు మన చుట్టూ తిప్పుకోవడం కాదు. పిల్లలను కూడా వీలైనంత వరకు నేచర్తో అలవాటు చేయాలి. ఆ విధంగా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు వాళ్ళు గట్టిగా తయారయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. గట్టిగా ఇప్పుడు ఇసుకలో వేలు పెట్టి రాస్తున్నాం అనుకోండి, బాగా మజిల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. స్మూత్గా అట్లే పెట్టుకుంటున్నాం అనుకోండి, కనీసం చిన్న దీనికి కూడా టచ్ అయింది ఆ బిడ్డకు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పేపర్ చింపడం అయింది. తర్వాత మనము ఒకప్పుడు ట్రైనింగ్లు అంతా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఉప్పు కాగితాలు ఇచ్చినాం. ఉప్పు కాగితాలతో రాయించమని కూడా చెప్తాము. అవన్నీ కూడా పక్కన పోయినాయి. సృజనాత్మక అంటే వాటి టచ్ చేస్తే ఏమి అని చెప్పగలుగుతారు. తర్వాత
పెద్ద పూసలు, ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ జరుగుతాయి. సరేనా? అంటే పూస ఇచ్చేది ఆ బిడ్డ కంటికి చేతికి సమన్వయం అనేది ఉండాలి. ఎప్పుడు కంటికి చేతికి సమన్వయం అనేది జరుగుతుందో రాసేదానికి కూడా ఈజీగా చూస్తా రాసేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ యాక్టివిటీస్ అన్ని ఎప్పుడైతే బిడ్డ చేయగలుగుతాడో అప్పుడు రాసేది. అందుకే మనం ఎప్పుడు కానీ ఫస్ట్ రాయడం అవి మనం ఫస్ట్ చేయము. ఇవన్నీ చేసిన తర్వాత రంగు పూసలు, తర్వాత వరుసలో పేర్చడము, అక్షరాలు రాసేసి ఏదో రాళ్ళలో చింతగింజలో వీళ్ళకి తెలుసు పాత వాళ్ళంతా చింతగింజలు రాళ్ళు ఒక టపాకు పెట్టుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు పెట్టుకొని ఉంటున్నామా? ఎంతమంది దగ్గర ఉంది? ఇన్ని చేతులు వేసినాయి, ఇన్ని చేతులు వేసినాయి అంటే మీకు ఇలా లాస్ అయినట్టే కదా. చింతగింజలు అంటే చింతగింజలు పుట్టే టైంలో నుండి చింతగింజలు అన్నీ ఏర్పించి పెట్టేవాళ్ళు. సరేనా? అది నీట్గా అక్షరాలు రాసేస్తే బిడ్డ ఆ వర్షంలో పేర్చేవాడు. ఆ యాక్టివిటీ ఖచ్చితంగా చేయించినప్పుడే మనం యారో మార్క్ వేసేసి రాయండి అంటే ఈజీగా రాసేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఏదో ఒక షేప్ కావచ్చు, ఒక నంబర్ కావచ్చు, ఒక యూట్ కావచ్చు, రోజు ఒక యాక్టివిటీ ఒక 10 నిమిషాలే. ఎప్పుడు కానీ బిడ్డతో ఎక్కువ టైము మనము అరగంట చేయించాల్సిన అవసరం లేదు. వాడి కాన్సన్ట్రేషన్ అంతా 7 నుండి 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ 7 నుండి 10 నిమిషాల్లో ఆ బిడ్డతో ఏదో ఒక యాక్టివిటీ మనము చేయించాలా. తర్వాత చింతగింజలు, రాళ్ళు, తర్వాత పుల్లలు కూడా షార్ప్గా ఉండేవి పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఏదైనా సీతాఫలం గింజలు కానీ చింతగింజలు కానీ రాళ్ళు కావచ్చు అవన్నీ కూడా అదే చిన్న కట్టలో అభివృద్ధి చెందేదానికి బాగా అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకేమి రంగులు అద్దడము, కొంతమందికి అలర్జీ రంగు చూస్తేనే తాగడం. కొంతమంది పిల్లలు పెట్టనంటారు, కానీ పిల్లలతో ఆ రంగులు అద్దడము అవి చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బిడ్డని ఒక చార్ట్ పేపర్లో అతికించేసి వాళ్ళ మదర్కి కానీ చూపించగలిగినామంటే నా బిడ్డ బాగా చిన్నది చేయనియండి. వాళ్ళ బిడ్డ అది చిన్నది చేయనియండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ మదర్ నా బిడ్డ చేసినాడా, చిన్న ఒక లైన్ వేయండి, నా బిడ్డ లైన్ వేసినాడా అనుకుంటారు. మనకు అది తప్పులే కావచ్చు. చేయించడము కొంచెం చూసినా కదా, కూరగాయల కట్ చేయడము, కూరగాయలతో అంటించడము, మన దగ్గర ఉండే మెటీరియల్తోనే. తర్వాత బంకమట్టితో బొమ్మలు చేయడము, తర్వాత క్లే మనకి ఇచ్చినారు. ఆ క్లేని కొంతమంది ఎక్కడ పెట్టేసి అక్కడ పెట్టేసినారు, కొంతమంది రోజు వాడుతూ ఉంటారు. కొంతమంది రోజు కూడా చాలా మంది పక్కన పెట్టేస్తారు. రోజు అట్లా ఈరోజు గట్టిగా అయిపోయింది.